అసలు ఆ మేనేజర్ గడు ఏమనుకుంటున్నాడు నా గురించి? నేను మనిషి అనుకుంటున్నాడా పసుపు అనుకుంటున్నాడా? అది సరే కానీ మన ఏంటి రాజీతో మాట్లాడేవంట లోపలికి గంటకి వచ్చి అప్డేట్ అడుగుతాడు బుజ్జి. మళ్ళీ ఆడే మీటింగ్లు ఎట్టేస్తాడు. నాకేమన్నా 2 తలకాయలు 4 చేతులు ఉన్నాయా? ఇద్దరు పెదవా. బాత్రూమ్కి వెళ్తే కూడా ఎప్పుడు వస్తావు ఎంతసేపు ఉంటావు అని అడిగి దుబ్బేస్తున్నాడు బుజ్జి. పనిలో పని తరుగుడు అట్టే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడని ఏమనలేక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపిస్తున్నాడు. సరిగ్గా లంచ్కి వెళ్దామని లెగుతామా మీటింగ్ అని పిలుస్తాడు బుజ్జి. ఈ ఎదవి ఎప్పుడు తింటాడో మాకు అర్థం కాదు. రసం కూడా పెట్టు. సరే. ఈ హోమ్లోను కారు ఈఎంఐలు పెంట లేకపోతే పేపర్లు పెట్టేసాడు మొక్కాన్ని కొడుతుంది బుజ్జి. ఉప్పు కొంచెం తక్కువైంది. ఎలక మీద కోపంతో కొంపక్కూరు పెట్టుకున్నట్టు ఆడ మీద కోపం వచ్చి నేను ఉద్యోగం మానేటువంటి కానీ సైలెంట్గా ఉన్నాను. పైగాని మార్కెట్ ఏం బాగాలేదు. వచ్చి అందరు ఉద్యోగాలు పోతున్నాయంట. వినాయక చవితి రోజులురా ఇంటికాడ పందిరేసారా అంటే పందిట్లో ఈనాగడి బదులు నువ్వు కూర్చుంటావా అంటాడు బుజ్జి. ఎటకారం నా కొడుకు. ఇంటికి వెళ్ళాలరా మా బుజ్జి నా కోసం చేస్తుందిరా అంటే మాకేం పనులు ఉండవా వాళ్ళే ఖాళీ అనుకుంటున్నాడు ఎదవా. ఆ మెడమెంటలు నా కొడుకు మా మీద శాడీని చూపించేస్తాడా. అమ్మాయిలకి మాత్రం పర్మిషన్లు లీవ్లు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు బుజ్జి. పెద్ద కామిష్టదవా. అమ్మా ఈ ఉద్యోగం మానేసి బజ్జీలు కొట్టో పానీపూరి బండ పెట్టేసుకుంటే బెటర్ బుజ్జి. ఎలాగుంది పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నావు నువ్వు. అలిసిపోయావా? పని అంతా అయిపోయింది కదా. ఇప్పుడు రాజు గురించి మాట్లాడుకుందామా?